ఈ విధంగా పొరలు పొరలుగా చపాతీ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. నేను చెప్పినట్టు మీరు నేర్చుకున్నారంటే హోటల్కి వెళ్ళి ఎప్పటికి కొనరు, అంత టేస్ట్గా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, చపాతీ ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా నేనైతే ఒక బౌల్లో 1/4 కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే కొద్దిగా తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ చక్కెర అయితే తీసుకుంటున్నాను. చక్కెర అనేది చాలా ఇంపార్టెంట్ అండి చపాతీ స్మూత్గా పొరలు పొరలుగా రావడానికి. ఇది చాలా మందికి తెలియదు పాపము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నామంటే పిండి లూజ్ అయిపోతుంది, చపాతీకి రౌండ్గా రాదు. ఈ విధంగా రౌండ్గా కలుపుకుంటే చూడండి ఫ్రెండ్స్, నా చేతికి అసలు ఏమైనా గోధుమ పిండి కానీ అయింది కానేమో. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చక్కెర ఎంత ఇంపార్టెంటో అలాగే ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి చపాతీ స్మూత్గా పొరలుగా రావడానికి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను కలిపితే నా చేతికి అసలు ఏమైనా అయింది కానేమో. అలాగే ఇప్పుడు కలుపుకున్న పిండిని తీసుకొని చపాతీ రాయి మీద ఈ విధంగా రౌండ్గా స్ట్రైట్గా రుద్దుకొని పెద్ద ఉండలుగా అయితే చేసుకోవాలి. నాకైతే ఈ విధంగా చేయడం అంటే చాలా ఇష్టము. చిన్నగా చేస్తే నాకు ఇష్టం ఉండదు. నేనైతే 3 ఉండలు అయితే చేసుకున్నాను 3 చపాతీలకి. ఈ విధంగా రౌండ్గా చేసిన ఉండల్ని ఒక్కొక్కటి తీసుకొని వీడియోలో చూపించినట్టు చపాతీ రాయి మీద రౌండ్గా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మైదాలు అయితే అప్లై చేసుకోవాలి. మా ఇంట్లో గోధుమ పిండి అయితే అయిపోయింది, అందుకని మైదా అయితే తీసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు రౌండ్గా రుద్దుకోవాలి చపాతీని ఒకసారి. చాలా మందికి తెలియదు పాపము, ఇలాగే రుద్దుకొని కాల్ చేసుకుంటారు, అవి చెక్కల్లాగా వస్తాయి, బాగుండవు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చపాతీ మీద అప్లై చేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి 2 పక్కల. అలాగే ఇప్పుడు స్ట్రైట్గా అడ్డంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న ఆ పిండిని తీసుకొని మళ్ళీ మైదాలో రెండోసారి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మళ్ళా ఈ విధంగా స్ట్రైట్గా రుద్దుకోవాలి చపాతీని. ఇలా చేస్తేనే చపాతీ అనేది పొరలుగా స్మూత్గా వస్తుందండి. ఇది చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో చెప్పినట్టు చూసి నేర్చుకోండి. ఈ విధంగా అయితే 3 చపాతీలు నేను రుద్దేసుకున్నాను. రుద్దుకున్న చపాతీలను అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చపాతీ వేసుకొని కాల్చుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చపాతీ ఏ విధంగా ఉబ్బుతుందో అలా ఉబ్బాలి చపాతీ చేస్తే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీని తిరగేసుకోవాలి. చపాతీని ఇప్పుడు కూడా లైట్ అండ్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి. చాలా మందికి తెలీదు, చపాతీని పాపము చేసుకుంటారు, అవి టేస్టే ఉండవు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే 3 చపాతీలు చేసుకున్నాను. ఆ వేడి చపాతీలో ఆకుకూర పప్పు వేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం కతక్కనుండింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను.